డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఒక చిన్న చిచ్చర పిడుగని చెప్పొచ్చండి. అంటే మనకి నార్మల్గా అయితే చిన్నపిల్లలు ఎలా ఉంటారు, ఏదో అల్లరి చేస్తూ లేదంటే నాటీగా ఉంటారు కదా. అయితే ఇక్కడ మనకి ఒక చిన్న గెస్ట్ వచ్చారు. నాటీనెస్తో పాటు ఒక మంచి విషయం అనేది ఇప్పుడు మనకి చెప్పబోతున్నాడు. అదేంటో తెలుసుకుందామా మరి? హలో. హలో, నీ పేరేంటి? నా పేరు రిత్విక్. రిత్విక అంతేనా? ఇంకా పెద్ద నేమ్ ఉంది. ఏంటి? రిత్విక్ ఆసురి అయ్యంగార్. రిత్విక్ ఆసురి అయ్యంగారా? ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? నేను 3rd క్లాస్ చదువుతున్నాను. 3rd క్లాస్. ఎక్కడ? ఏ స్కూల్? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఓ, నైస్. సో ఇక్కడ నువ్వు ఏం చెప్పడానికి వచ్చావు ఇప్పుడు? నేను విష్ణు సహస్రనామం చెప్పడానికి వచ్చాను. అమ్మో, నీకు మొత్తం వచ్చా విష్ణు సహస్రనామం? వచ్చు. అన్ని 1000 నేమ్సా? ఎన్ని నేమ్స్ ఉంటాయి నాకు ఒకసారి చెప్పు. దాంట్లో ఓన్లీ 108 నేమ్స్ ఉంటాయి. 108 నేమ్స్ నీకు అన్ని గుర్తున్నాయా? ఇప్పుడు మాకు చెప్తావా మరొకసారి? శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు చెప్పింది ఏంటి నువ్వు? మీనింగా? నువ్వు ఇప్పుడు చెప్పింది ఏంటి చెప్పు. శుక్లాం భరధరం విష్ణుం అంటే తెల్లటి వస్త్రాలు వేసుకున్న, అంటే అది వైట్ కలర్ బట్టలు వేసుకున్న దేవుడు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది వినాయకుడికి సంబంధించిన శ్లోకమే కదా. అయితే నీకు మీనింగ్ కూడా మొత్తం వచ్చేది. ఓకే, తెల్లని వస్త్రాలు వేసుకున్న దేవుడు. నాకు కూడా తెలియదు అసలు దీని మీనింగ్, తెలుసా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. చంద్రుడు ఒక్క రంగుని పోలినవాడు, అంటే చంద్రుడి కలర్ తో ఉంటాడు ఆ దేవుడు. ఓ, అంటే చంద్రుడు వైట్ గా ఉంటాడు, తెల్లగా ఉంటాడు కాబట్టి. ఓకే. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఓ, ప్రసన్నవదనం అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడని చెప్పి. ధ్యాయేత్, నేను నిన్ను మొక్కుతున్నాను. సర్వ విఘ్నోపశాంతయే, ఎందుకు? అన్ని విఘ్నాలు తొలగిపోవడానికి. ఓకే, అన్ని విఘ్నాలు తొలగిపోవడానికి తెల్లగా ఉన్న స్వామి నేను నిన్ను మొక్కుతున్నాను అని అర్థం. అయితే నాకు చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పావు. నేను ఎప్పుడు శ్లోకం చెప్పేదాన్ని కానీ దాని గురించి నాకు మీనింగే తెలియదు ఇప్పటి వరకు. వ్యాసం వచిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. నాకు ఒక డౌట్, ఇదంతా చెప్పావు కదా ఇప్పటి వరకు, దీని మీనింగ్ వచ్చా నీకు అసలు? ఒకసారి చెప్పు. వ్యాసం వచిష్ఠ నప్తారం, నేను వ్యాసుని, నేను విష్ణు సహస్రనామాన్ని రాశాను. ఓకే, విష్ణు సహస్రనామం వ్యాసుడు రాశాడని చెప్తున్నారు. ఓకే. మా ముత్తాత వచిష్ఠ మహాముని. ఓకే. వ్యాసం వచిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం, శక్తి మా తాత. ఓకే, ఈ వ్యాసుడి గురించి చెప్తున్నారు అయితే ఇవన్నీ. అయితే పరాశరాత్మజం వందే, పరాశరాత్మజుడు మా నాన్న. శుకతాతం తపనిధి, శుకుడు మా కొడుకు. శుకుడు ఎవరు? శుకుడు అది మన భాగవతం చెప్పిన మహానుభావుడు. భాగవతం చెప్పిన వారు శుక్రుడు అన్నమాట. ఓకే, ఇది ఇప్పటి వరకు చెప్పిన దానికైతే ఇది మీనింగ్ అంటావు. మళ్ళీ ఇంకా ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాచిష్ఠాయ నమో నమః అవికారాయ చుద్ధ్యాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మాన్ శేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశాంతనవం పునరేవాభ్యభాషతః. శ్రీ యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాపేకం పరాయణం స్వంతః కం కమర్చంతః ప్యాపిర్నిర్వాణవా శుభం. కో ధర్మ సర్వధర్మానాం ధర్మోధికతమో మతః కిం జపర్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ
జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః తమేవ చర్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయస్సువర్ణమశ్చంచ యజమానస్తమేవ చః అనాదినిధినం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైనశ్చైర్నరः సదా పరమమ్యో మహత్తేజః పరమమ్యో మహత్తపః పరమమ్య మహద్బ్రహ్మ పరమమ్య పరాయణం పవిత్రాణాం పవిత్రం యః మంగళానాం చ మంగళం దేవతాంనాం చ భూతానాం యో యః పితా యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవాప్యయుగక్షయే తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం యః శృణు పాపభయాపవం యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ఋషిం నామ్నాం సహస్రస్య శ్రీవేదవ్యాసో భగవాన్ ఋషిః ఛందోనుష్ఠుప్ సదా దేవో భగవాన్ దేవకీసుతః అమృతాం శుద్ధవో భానుశక్తిర్దేవకీ నందనః త్రిసామాహృదయం తస్య శాంతర్దేవి నియుజ్యతే విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూపదైత్యాంతం నమామిం పురుషోత్తమం న్యాసం అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్ర నామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత అమృతాం శుద్ధవో భానురితిబీజం దేవకీనందనః స్రష్టేతి శక్తిః ఉద్భవక్షోభనో దేవైతి పరమో మంత్రః శంఖబృన్నందకీ చక్రీతి తీలకం శాంగధన్వా గదాధర ఇస్త్రస్త్రం రతాంగపాణిరక్షోభ్యైతి నేత్రం దిశామస్సామగస్సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనకాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే కైంకర్యరూపే సహస్రనామ జపే వినియోగः ధ్యానం క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్త్వా సమస్తః స్ఫటికమణిరిభైర్ మౌక్తికైర్ మండితాంగః శుభ్రైరభ్రైరతభ్రైః పరివిలసితైః ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాతారిణలినగదా శంఖపాణిర్ముకుందः భూత్పాదౌ యస్య నాభీర్యసురవిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసः శిరోర్భోర్ముఖమపి దహనో యస్య వాక్షయమబ్ధిః అంతస్తం యస్మ విశ్వం సురో నరః ఖగా గో భోగి గంధర్వదైత్యై చిత్రం రమ్యతే తం త్రిగువపవపుషం విష్ణువేషం నమామిం ఓం నమో భగవతే వాసుదేవాయ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుర్భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవస్తాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం శశంఖచక్రం శకరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం
ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీననం బుధస్యామా మాయుతాక్షామలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవక్షాంతితవక్షసం రుక్మిణీ సత్తభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. హరే ఓం. అమ్మో బాబోయ్, నీకు ఆయాసం రాలేదా? అంత త్వరగా అంత ఫాస్ట్గా నువ్వు అంత ఆపకుండా చెప్పావు అసలు కంటిన్యూస్గా. ఇప్పటి వరకు ఇందాక నువ్వు అన్నావు కదా 108 నేమ్స్ ఉంటాయని, దాని గురించి చెప్పు ఒకసారి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. అసలు 108 అన్నావు, మళ్ళీ ఇంత పెద్దగా చదివావు, ఏంటి అసలు నాకు అర్థం అవట్లేదు. 108 లైన్స్ ఉంటాయి కానీ 1000 నేమ్స్ ఉంటాయి దాంట్లో. అమ్మో 1000 నేమ్స్ ఉంటాయి. ఇప్పటి వరకు నువ్వు చదివింది ఏంటి? లైన్సా? స్తోత్రం చదివావా? నీకు ఎవరు అంటే నేర్పించారు? ముందు గణేశుని, వ్యాస మహర్షిని, మహావిష్ణుని, అక్కడ నుంచి యుధిష్ఠిరుడు క్వశ్చన్లు అడుగుతాడు అనమాట. ఏంటి 6 క్వశ్చన్లు అడుగుతాడు, దానికి భీష్ముడు సమాధానం చెప్తాడు. ఓహో, భీష్మ అంటే మహాభారతంలో ఉంటారు. మహాభారతంలో అన్నని అర్జునుడు బాణాలతోటి బాణాల మంచం మీద ఆయనని ఇలా పడుకోబెట్టారని చనిపోయారు. అవును. ఆయన చనిపోయినప్పుడు అంత పెద్ద మహాభారతం చెప్పాడు కదా శ్రీకృష్ణుడు. యుధిష్ఠిరుడు భీముని రాజుని చెయ్యి, నేను వెళ్ళిపోతాను అడవులకి అంటే, నేను ఇంత మహాభారతం భగవద్గీత చెప్పినా నీకు అర్థం కాలేదా యుధిష్ఠిరా అని శ్రీకృష్ణుడు భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. మీ తాతను అడుగు నీ క్వశ్చన్లు అని. అయితే కృష్ణుడు ఏం చేశాడు, మాయతోటి భీష్ముడి నోట్లో నుంచి నీళ్లు తెప్పించి ఆయనను బతికించి చెప్తారు, ఇలా నీ మనవడు ఇలా అడుగుతాడు క్వశ్చన్, నిన్ను ఆన్సర్ చెప్పవయ్యా భీష్మ అని కృష్ణుడు అడుగుతాడు. అది ఇప్పుడు చెప్పింది. భీష్మవాచ అన్నాను కదా, అప్పుడు భీష్ముడు సమాధానం చెప్తున్నాడు. యుధిష్ఠిర వాచ అన్నాను కదా, అది యుధిష్ఠిరుడు క్వశ్చన్ అడుగుతున్నాడు భీష్ముడిని. వచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. దానికి అలా చెప్పి ఈ విష్ణు సహస్రనామం మొత్తం యుధిష్ఠిరుడికి చెప్పాడు. అక్కడ వ్యాసుడు ఏం చేశాడు, వ్యాసుడు కూర్చొని రాశాడు. భీష్ముడేమో చెప్పారు అండ్ వ్యాసుడేమో రాశాడు అనమాట. ఇప్పటి వరకు ఇంతవరకు నువ్వు చెప్పింది ఇదంతా అనమాట. ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు అసలు? నాకు మా తాతగారు నేర్పించారు. అవునా? అంటే మామూలుగా అయితే నీ ఏజ్ లో పిల్లలందరూ బయటకు వెళ్ళి బాగా అల్లరిగా ఆడుకుంటూ ఉంటారు, ఇవేవి నేర్చుకోవట్లేదు కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా కొంతమంది, ఎవరు నేర్చుకోవట్లేదు కదా. అప్పుడు ఆడుకుంటూ ఉండేవాడిని, కానీ ఏజ్ పెరుగుతుంది కాబట్టి నేను నేర్చుకుంటున్నా. నీకైతే చాలా పేషెన్స్ ఉంది. ఇన్ని నేమ్స్ నువ్వు ఇంత మంచిగా నేర్చుకున్నావంటే చాలా పేషెన్స్ గా నేర్చుకున్నాను. అయితే చెప్తావా? ఇప్పుడు నేమ్స్ ఉన్నాయన్నావు కదా, దీన్ని పారాయణం అంటారు. పారాయణం అంటారు. అయ్యో నాకు ఇది కూడా తెలియలేదు. చూసావా? మన కోరికలు తీరాలంటే ఈ మంత్రం చదవాలి. ఇందాక చదువుదంతా వదిలేయచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది మెయిన్. నువ్వు ఎప్పుడెప్పుడు చదువుతావు? రోజు చదువుతావా ఇవి? రోజు పొద్దున్నే చదువుకుంటావు. ఉత్తర పీఠిక అని ఒకటి ఉంటుంది, అది చదివితే మన కోరికలన్నీ తీరిపోతాయి. ఉత్తర పీఠిక అని ఉంటుందా? సరే, ఇప్పుడు ఇవి చెప్పు నాకు. పారాయణం చెప్తావా? పారాయణమేనా? విశ్వం విష్ణుర్వసత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత ప్రద్భూత కృద్భావో భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మ చ ముత్యాన పరమాం గతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షరనేవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ సర్వ శివస్థానుర్భూతర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభు అప్రభురీశ్వర స్వయం భూచంబురాదిత్య పుష్కరాక్ష మహస్వనః అనాదినిధి నోదాత విదాత దాతురుత్తమః అప్రమేయ ఋషికేశ పద్మనాభో అమర ప్రభు విశ్వకర్మ మనస్త్వష్ట స్తవిష్టస్తవిరో ధ్రువః అగ్రాయస కృష్ణ లోహితాక్ష ప్రర్దనః ప్రభూతశ్రీ కకుద్దమ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణ శ్రేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి
क्रमः अनुत्तमो दुरादृष्टा कृतिज्ञित कृतिरात्मवान् श्रेष्ठशरणं शर्मा विश्वरेता प्रजाभवः असंवस्तको व्याला प्रतीद सर्वदर्शनः अजय सर्वेश्वर सिद्धि सिद्धि सर्वादिरच्युतः शाखप्रमेयात्मा सर्वयोगविनिश्रितः सर्वसुमना सत्या समात्मा सन्निधत्सवः अमोघ पुण्डरीकाक्ष विश्वकर्मा विशाकृतिः रुद्धो भविष्यराब्रभृविश्वयोनिश्चित्सरवः अमृतः सरस्वतः स्थानुर्वरारोह महातपात् सर्वगः सर्वविद्वानुर्विक्षक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदविकविः लोकाध्यक्षस्त्वाध्यक्ष धर्माध्यक्ष कृतं कृतः चतुरात्मा चतुर्भावा चतुर्ध्वंसः चतुर्भुजः राजिष्ठुर्भोजनं भोक्ता सविष्ठुर्गजजाजिजः अनगो विजयो जेता अश्वयो निर्पुनर्वसु उपेन्द्र वामन प्राक्ष अमोघस्तु चिरजितः अतीन्द्रियः सर्गः सर्गो जितात्मा नियमो यमः वैद्यो वैद्य सदा योगी वीरः माधो मधुः अतीन्द्रियो महामायो महोत्सवो महाबलः महाबुद्धिर्महावीर्यो महशक्तिर्महद्युति अनिर्देशो श्रीमान् अमे आत्मा महाधृतिक महेश्वास महीभर्त श्रीनिवासः सतंगतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचीर्दनो हम सत्सुपर्णो भुजगोत्तमः हिरण्यनाथः सुतपा पद्मनाभः प्रजापतिः अमृत्यो सर्वदुःखसिंहः सन्दाता संसमास्त्रः अजो धर्मशनस्तत्र अविश्रुतात्मा सुरारेः गुरुर्गुरुतमो दाम सत्य सत्यपराक्रमः निमिषो निमिषस्वग्रे वाचस्पतिविदारधि अग्रनीर्ग्रामणे श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्ष सहस्रपात् आवर्तन निनुतात्मा संप्रतः संप्रमर्दनः असंवस्तको वैनी अनिलो धरणीधरः सुप्रसादा प्रसन्नात्मा विश्वदृग् विश्वभुग्विभु सत्कर्ता सत्कुतः साधु जयनु नारायणो नरः असंख्येय प्रमेयात्मा विचिष्ट चिष्टकृचिः सिद्धार्थ सिद्ध संकल्प सिद्धिद सिद्धि साधनः वृषायुष भविष्टरुष पर्वा वृषोदरः वर्धनो वर्धमानस्य विविक्तः शुचिसागरः सुभुजो दुर्धरो वाग्मी महीन्द्रो वसुदोऽसु नैकरूपो विदद्रूपा सिपिविष्टा प्रकाशनः ओजस्तेजो प्रकाशात्मा प्रतापनः बुद्धः स्पक्षाक्षरो मन्त्रश्चन्द्रां सुभास्करद्युतिः अमृतां शुद्धो भानु शशिबिन्दो सुरेश्वरः औषधं जगतः सेतु सत्यधर्मपराक्रमः भूतभव्य भवनाथ पवन पावनः कामः कामकृत्कान्तः काम काम प्रदत् प्रभुः युगादिगुर्तु यावर्त्यो नैकमय महाशरः अदृश्यो व्यक्तरूपस्य सहस्राजितनन्दजित् इष्टो विचिष्ट विश्चेष्ट सुकण्डीनो शौर्षः क्रोधः क्रोधकृत्कर्ता विश्वभावुर्महीरथः अच्युतः प्रच्युतः प्राणदो वासुवर्जः अपार्मिधिरधिष्ठान अप्रमत्ता प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो दुर्यो वरदो वायुवाहनः वासुदेवो उदद्भानुरादिदेवा पुरन्दरः अशोकस्तार सूरशौर्यजडेश्वरः अनुकूलशतावर्ता पद्मी पद्मनिपेक्षणः पद्मनाभो रविन्दाक्ष पद्मगर्भा शरीरभृत् महर्दिरुद्धरुद्धात्मा महक्षो गडद्भुजः अतुलः चरवो भीमसविर्हवि सर्वलक्ष्मण्य लक्ष्मीवान् समितिं जयः विक्षरोहितो मार्गो हेतुर्दामोदरः महीधरो महाभागो वेगमानमिताशनः उद्भवक्षोभनो देवा श्रीगर्भा परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता ग्रहणो गृहः व्यवसाय व्यवस्थान संस्थानस्थानदुद्रवः परद्दीपरमत्वष्टातुष्टपुष्टसुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नेयः वीरः शक्तिमतं श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठपुरुष प्राणः प्रतुः हिरण्यगर्भो शत्रुघ्नो व्याप्तो वायुरजक्षणः ऋतुसुदर्शन काल परमेष्टि परिग्राहः उग्रः संवत्सर दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तारणस्थानं प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः निर्विन्नसविष्टो भूधर्मो यूपो महामुखः नक्षत्रणेमि नक्षत्री क्षाम क्षाम समीरणः यज्ञेज्वो मही भर्तस्कोत सतनं सताङ्गतिः सर्वदर्शी देवतात्मा सर्वज्ञो ज्ञानमुत्तमं सुमुखः सुलभः सूक्ष्मः सुगोधनः सुरतः
మనోహర చితక్రోధ వీరబాహుర్విదారణ స్వాపనసరసో వ్యాపి నైకాత్మనిక కర్మకృత్ వస్తరో వస్తరో వస్తి రత్న గర్భోధనిష్ఠుర ధర్మగుప్ ధర్మకృత్ ధర్మీ సదసత్సదమక్షరం అవిజ్ఞాత సహస్రాంశ విధాత కృతలక్షణ గభిస్తినేమి సత్వస్థ సింహో భూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవగుప్గురు ఉత్తర గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూత కృద్భోక్త కపీంద్ర బూడిదక్షణ సుంపోమృతపవ సోమాపురజిత్పుర సప్తమ వినయోజే సత్యసందో దాస సతాంగాపతి జీవో వినయిత సాక్షి ముకుందో వితమిక్రమ అమ్మో నిద్రదంతాత్మా మహాదతిశయోంతక అజో మహా స్వాభావ్యోజిత మిత్ర ప్రమోదర ఆనందోడందనోనంద సత్య ధర్మ త్రివిక్రమ మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మే దివ్యం పతి త్రిపదస్త్రీ మహాధ్యక్షో మహాశృంగాకృతాంకృత మహావరాహ గోవిందాకుశేషేణ కనకాంగది గుయ్యో కబీరో దహన గుప్తశ్చక్రగదాధర వేద స్వాంగదృఢ కృష్ణదృఢ సంకర్షణచ్యుత వరుణో వారుణో వృక్ష విష్కరాక్ష మహాస్వన భగహాన్ భగహానంది వనమాలి హలైద ఆదిత్యో జ్యోతిరాదిత్య సవిష్టుర్గజ సప్తమ సుధన్వా ఖండ పరశు దారుణో ద్రౌడధ్వజ దివిస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పత్రయోనిజ దిశామస్సామగస్సామ నిర్వాణం వ్యాసజం పిశక సన్యాసకృష్టమష్టాంతో నిష్ట శాంతి పరాయణ శుభాంగ శాంతిద కష్ట కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్త శభాక్షో శప్రియ అనువర్తి నితాత్మ సంక్షేప్తాక్షయముకుత్సిర శ్రీవస్తవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంవర శ్రీధర శ్రీశः శ్రీనివాస శ్రీనిధి శ్రీభావన శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయశ్రయ స్వక్ష స్వంగ శతానందోనందిర్జ్యోతిర్గణేశ్వర విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయ ఉదీర్ణ సర్వగక్షక్షు అనీశా శాశ్వతస్థిర భూషయో భూషణో భూతిర్విశోకాశోకనాశన అర్చిష్మానచ్యుత కుంభో విశుధాత్మా విశూదన కాలనేమిహ వీర శౌరి శూరతనేశ్వర త్రిలోకాత్మ త్రిలోకేశ కేశ కేశిఖ హరి కామదేవ కామపాల కామీ కాంతగద గమ అనిర్దేశ వపుర్విష్ణుర్వీరోణంతో ధనుంజయ బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ మహాకర్మ మహాతేజ మహాక్రమ మహారగ మహాక్రతుర్ మహాయజ్వ మహాయజ్ఞుర్హవిర్హవి స్తవ్యస్తవ ప్రియస్తోత్రం శుచిస్తోత్రాణ ప్రియ పూర్ణ పూర్ణహితామ్య పుణ్యకీర్తిరణామయ మనోజవస్తీర్థకరుం వసురేతా వసుప్రదా వసుప్రదో వాసుదేవ వసుర్వస్మనా హవి సద్గతి సత్కృతి సత్వ సద్భూతి సత్పరాయణ సూరసేయో యదుశ్రేష్ట సన్నివాస శ్యామున భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయోన్నర దర్పః దర్పదో దుర్ధరోతాపరాజిత విష్ణుమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్జశతామనః ఏకోనైకసవకవ కిం యత్తత్పదనముత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః సువర్ణవర్ణో హేమాంగో వనాంగశ్చందనాంగదిః వీరः ధృతమహశూలో ధృతాచీలచలశ్చలः అమానీ మానదో మాన్యో లోకస్వామీతి లోకజత్ సుమేధామేతదో ధన్య సత్యమేధాధరాత్రః తేజో ఉషో దుర్ధరः సర్వశస్త్రభృతామరः ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాధరः చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిः చతురాత్మా చతుర్భావా చతుర్వేద వివేకపద్ సమావర్తో నివృతాత్మా దుర్జయో దురతిక్రమः దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోకసారంగస్తుబంతుస్తంతోర్ధనः ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాంకుతః ఉద్భవ సుందర సుందరరత్ననాభాసులోచనः అర్కోవాచసన శృంగి జయంతాస్తద్విజయీ సువర్ణబిందురక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వరः మహారథో మహాగర్తో మహాభూతో మహానిధిः కుందః కుందరः కుందపర్జన్యపావనోన్నలः అమృతాంశుద్వో సర్వసర్వజ్ఞో సర్వతోముఖः
సులభः సురతः సిద్ధి శత్రుజిత్ శత్రుతాపనः నగ్రోదోదుంబర సతः చాణూరాంధ్ర నిషూదనः సహస్రార్చి సప్తజీవ సప్తైవ సప్తవాహనः అమూర్తిరడగోచింత్య భయకృద్భయనాశనः అనుర్బృహద్గుణస్థూలో వినర్గుణర్గుణర్మహాన్ అధృతः సధృతः స్పాక్ష్య వంశవర్తనः భారభృత్కటితో యోగి యోగీశ సర్వకామనः ఆశ్రమక్షమక్షమస్కృతో వాయువాహనः ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమः అపరాజితः సర్వసః నియంతా నియమో యమः సత్వైవాన్ సాత్విక సత్య సత్యధర్మపరాయణः అభిప్రాయ ప్రియాయోగ ప్రియకృత్ ప్రీతివర్ధనः విహాయ సగతిర్జ్యోతిర్ సురచిత్ హుత విగ్బుభు రవిర్విలోచనः సూర్య సవితా ప్రపితామహ అనంతహిత భుక్తా సుఖదో నైకదోగ్జః అనిర్విన్న సదా మహర్షి లోకాధిష్టానమద్భుతः సనాతనः కపిరత కపిరవ్యయः స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణः రౌద్రకుండలి చక్రీ విక్రమూర్జిత శాసనः శబ్దాతిగా శబ్దశః శిశిర శర్వరీకరः అక్రూరోపీశలో దక్షో దక్షిణక్షమినాం వరః విద్యుత్తమో బీజమయ పుణ్యశ్రవణకీర్తనः ఉత్తారణదుష్కృతిः పుణ్యదుష్ప్రణాశనः వీరः రక్షణः సంతో జీవనం పరివర్షితः అనంతరూపోऽనంతశ్రీజితమన్యుర్భయాపవः చతురస్రో గభీరా మా విదిశో వ్యాధిశో దిశः అనాదిర్భూర్భవో లక్ష్మీ సువీర్ణో రుచినాంగదः జననో జన జన్మాదిర్భీమో భీమ పరాక్రమः ఆధార నిలయో దాత పుష్పహాస ప్రజాగరः ఊర్ధ్వశస్తురుస్తార ప్రణః ప్రమాణం ప్రాణనిలయం ప్రాణదుఃఖ ప్రాణజీవనः తత్వం తత్వైదేకాత్మ జన్మ మృత్యుజరా విగః భూర్భువస్సుస్తురుస్తార సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞ యజ్ఞంగో యజ్ఞవాహః యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభృత్యజ్ఞసాధనः యజ్ఞాతకృద్యజ్ఞహుయ్య అన్నమన్నాదనేవ చ ఆత్మయోనిర్స్వయం జాత వైకానస్సామగాయనः దేవకీనందనः స్రష్టా క్షితీశా పాపనాశనः శంఖబృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధరः రతాంగపాణిరక్ష్యోభ్యः సర్వప్రాణయుధः శ్రీ సర్వప్రాణయుధ ఓం నమః ఇతి వనమాలి గదిర్శాంకీ శంకీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు వనమాలి గదిర్శాంకీ శంకీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు శ్రీ వాసుదేవ విరక్షతు ఓం నమః ఇతి. నమస్కారం. సో ఇంత పెద్దగా చెప్పావు కదా, ఇంతేనా? ఇంకా దీంతో ఇప్పుడు అయిపోయినట్టేనా విష్ణు సహస్రనామం? ఉంది. ఇంకా ఉందా? దీని తర్వాత ఇంకేం ఇంకా చెప్పాలి? ఫలశ్రుతి చెప్తే గానీ విష్ణు సహస్రనామం అన్నది ఎండ్ అవ్వదు. ఓహో, ఫలశ్రుతి చెప్పాలా? ఓకే, చెప్పమ్మా. అదేంటి? ఇంకా కోరికలు కూడా తీరుతాయి దాంతో. ఆహా, ఇది చెప్తేనే మొత్తం సహస్రనామం అనేది మనకు ఎండ్ అవుతుందంటావు. ఓకే, చెప్పు. ఇదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం యా ఇదం శృణుయా నిత్యం యశ్చాతి పరికీర్తయేత్ నాశుభం క్వచిత్ విందత్ సోముచ్చేతవ పాండవః వేదాంతగో బ్రాహ్మణస్య క్షత్రియ విజయీర్భవేత్ వైశ్య ధన సముఖ సందో శూద్ర సుఖమవాప్నుయాత్ అర్థార్థీ చాప్నుయాత్ ధర్మార్థీ చాప్నుయాత్ ప్రజాం కామాన్య ప్రజాన్య భూతి శృతిగమానసః సహస్రం వాసుదేవస్య నామ్నాం ఏతత్ ప్రకీర్తయేత్ యశత్ ప్రాప్నోతి విపులం వ్యాతిర్ప్రాధానవ్యోచః అచలాం శ్రియమావోత్మి శ్రియ ప్రాప్నోతి విపులం నా భయం క్వచిదాప్నోతి వీర్యం తేజస్య విందతి భవంత్యరోగో ధృతిమాన్ బలరూపగుణాన్విగః రోగార్థో విముచ్యతే రోగాత్ బంధో ముచ్యేత బంధనాత్ భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యే ఆపన్న ఆపదః దుర్జన్యసుతరత్యాసు పురుషः పురుషోత్తమం సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః నా వాసుదేవ భక్తానాం భక్షితుం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరా
విద్యాతే భయం నైకో అవజాయతే ఇమం స్తవమదీయానాం శ్రద్ధా భక్తి సమన్వితః యుజ్యే తాపన సుఖశ్రాంతి ధృతి స్మృతి కితయేత్ న క్రోధమదనాశ్చర్యం న లోభో నాశుభామతిః భవంతి యుక్త పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే దౌశ్చంద్రాక్ష నక్షత్రం కం దిశో భృద్భో మహోదధి నా వాసుదేవస్య వీర్యేణ ఉదితాత్మీ మహాత్మనః ససురాసుర గంధర్వం క్షయక్షోరగరాక్షసం జగత్వసే వక్షశేషం కృష్ణశరం ఇంద్రియాణి మనోబుద్ధిర్సత్వం తేజోబలం దుఃఖి వాసుదేవాజ్ఞకామ్యాహం క్షేత్రక్షేత్రజ్ఞేవ చ సర్వాగమనమాచార్య ఆచార్య పరికల్పవేత్ ఆచార్య ధర్మస్య ధర్మో ఉషయపర్మచ్చితం ఉషయపితరో దేవా మహాదాతాడి దాతవః జంగమాజంగం చేదం జగన్నారాయణోద్భవం యోగో జ్ఞానం తదా శాంతం విద్యా శిల్పాదికర్మచః వేదాః శాస్త్రాణి విజ్ఞానం ఏతత్సర్వం జనార్దన ఏకో విష్ణుర్మహద్భూతం కృతద్భూతాననేవ చ త్రీలోకాన్ వ్యాప్యద్భూతాత్మా భూతే విశ్వమవ్యయః ఇమం స్తవమదో వ్యాసేన ప్రకీర్తితం పఠేత్య ఇచ్చేత్ పురుషం శ్రేయత్ ప్రాప్నోతి సుఖాని చ విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం భజంతి ఏ పుష్కరాక్షం నతే యాంతి పరాభవం శ్రీనతే యాంతి పరాభవం ఓం నమః అర్జునోవాచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభా సురోత్తమ భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన శ్రీ భగవాన్ వాచ యో మాం నామ సహస్రేణ స్తోత్రమిచ్చతి పాండవః శ్లోహమేకేన శ్లోకేన శ్రుత ఏవ న సంశయః శ్రీశ్రుత ఏవ న సంశయ ఓం నమః వ్యాస ఉవాచ వాసనాద్ వాసుదేవస్య వాసితం జగతత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుత ఓం నమః పార్వతీ ఉవాచ కేనా ఉపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పండితైర్పఠితైర్ నిత్యం స్తోత్రమిచ్చామ్యహం ప్రభు శ్రీశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర్ణనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర్ణనే శ్రీరామనామ వర్ణన ఓం నమః బ్రహ్మోవాచ నమ సమస్తాయ సహస్రమూర్తయే సరస్వభావరిశిరానుభావ్య సహస్రనామ్నాయ పురుషాయ సహస్రే శతకోటినే యుధాన్నే నమః శ్రీ శతకోటినే యుధాన్నే ఓం నమః సంజయ వాచ యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనంజయః తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువా నిర్నేతి నిర్మమ శ్రీ ధ్రువా నిర్నేతి నిర్మమ ఓం నమః భగవానువాచ అనన్యా చింతయా మాం ఏ జనా పరిపాషతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆర్తా విసిన్నా విచలస్తభీతః ఘోరేష వ్యాభీతో శబ్దమానః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రః విముక్త దుఃఖః సుఖినో భవంతు యదష్టం వత్రహేనం చద్భవేద్ దక్షిణం క్షమితాం దేవ నారాయణ నమస్తే శ్రీమన్నారాయణ నమస్తే కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావ కరోమి యత్సత్ సకలం పరస్మై నారాయణామేతి సమర్పయామి శ్రీమన్నారాయణామేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అయితే నువ్వు ఇందాక నాకు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు శుక్లాంబరధరంకి మీనింగ్ చెప్పావు కదా నాకు మొత్తం, మళ్ళీ వ్యాసం అంటే ఎలా స్టార్ట్ అయింది అనేది కూడా చెప్పావు. అంటే మనకి భీష్ముడు నోటి నుంచి వచ్చింది అని చెప్పి నువ్వు చెప్పావు కదా మొత్తం కూడా. అయితే ఫస్ట్ నువ్వు నేమ్స్ సహస్రనామం స్టార్ట్ చేసినప్పుడు విశ్వం అని అన్నావు కదా, దాని మీనింగ్ తెలుసా నీకు? తెలుసు. ఏంటి అసలు విశ్వం అంటే ఏంటి? విశ్వం అంటే ఎవడి బుర్రకి వాడి తగినట్లు వాడికి కనిపిస్తుందో అదే విశ్వం అనుకుంటాడు. ఎగ్జాంపుల్ చెప్తా. విశ్వం అంటే ఒక కప్పు ఉంది, ఆ కప్పు బావిలో ఉంటుంది. ఆ బావి నుంచి అది ఒక పాండ్కి వెళ్ళిపోతుంది. అవును. అక్కడ చేపలు ఉంటాయి.
ఆ చేప ఏం చేస్తుంది, ఇదిరా ప్రపంచం అంటే అంటుంది, మీ బావు కాదు అని. వాళ్ళందరూ ఎక్కడ పడతారు, మన లేకులో పడతారు. ఓకే. లేకులో పడ్డాక అక్కడ పెద్ద పెద్ద టార్టర్స్ ఉంటుంది అక్కడ. ఇదిరా ప్రపంచం అంటే మీ బావులు, మీ పార్లు, చెరువులు కావు అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయి ఏడబడతారు, బే ఆఫ్ బెంగాల్ లో పడతారు, పెద్ద సీలో పడతారు. సీలో పడ్డాక అక్కడ క్రోకడైల్ ఉంటుంది. క్రోకడైల్ ఏం చెప్తే ఇదిరా ప్రపంచం అంటే అంటుంది. వాళ్ళందరూ కలిసి ఏడబడతారు, హిందూ మహాసముద్రం అంటారు, అంటే ఇండియన్ ఓషన్ లో పడతారు. అక్కడ పెద్ద షార్క్ ఉంటది. ఇదిరా ప్రపంచం అంటే అని నవ్వుతుంది. అందుకనే ఎవడి మైండ్ కి తగినట్లు వాడికి కనిపిస్తుందో అదే ప్రపంచం అనుకుంటాడు. ఇప్పుడు మనం మనకు అన్ని తెలుసు అంటే మనకు అన్ని తెలుసు కాబట్టి మనకి అంత నాలెడ్జ్ ఉంది. అందుకే మనిషి జన్మనే చాలా గొప్పది అంటారు. నాకు విశ్వం అంటే ఏదో ఇది ఉన్న వరల్డేనేమో అని అనుకున్నాను తెలుసా. ఫస్ట్ అయితే విశ్వం అంటే వరల్డ్ అని చెప్తారు కదా, సో అదేనేమో అని అనుకున్నాను నేను. అయితే విశ్వం అంటే ఒక మనిషి ఏదైతే తన ఆలోచనలో తను ఏం ఊహించుకున్నాడో అది విశ్వం అంటే అంటావు. అయితే చాలా గొప్పగా చెప్పావు నాన్న. అంటే ఈ ఏజ్కి నీకు ఈ మీనింగ్స్ అన్నీ తెలుసు, ఇవన్నీ బాగా చెప్తున్నావు అంటే చాలా గ్రేట్ తెలుసా. అసలు కొంచెం చదివిందే గుర్తుండట్లేదు ఇప్పుడు పిల్లలకి. ఇంత పెద్దగా నువ్వు ఎలా గుర్తుపెట్టుకున్నావు, అసలు ఎక్కడ మర్చిపోలేదా నువ్వు? ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు ఇది అంతా నువ్వు మొత్తం? ఇది నేర్చుకోవాలంటే మామూలుగా 2 years పడుతుంది. మరి నువ్వెన్ని రోజులు, నువ్వెన్ని 2 weeks నేర్చుకున్నావు? అవునా, చాలా గ్రేట్ అసలు. నువ్వు తెలుసా, అసలు అందరూ నేర్చుకోవాలి కదా. నిజం చెప్పు, అందరు పిల్లలు పెద్దలు అందరూ కూడా నేర్చుకుంటే దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది మనకి అంటే ఈ పారాయణం చేయడం వల్ల మనకి ఏం లాభం ఉంటుంది అంటారు? పారాయణం చేస్తే దేవుడు అది అమ్మయ్య వీడు నా కోసం ఇంత కష్టపడి నోరెత్తి చదివాడు కదా, ఇప్పుడు వీడికి వరం నేను ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తాడు దేవుడు. అందుకే ఉత్తర పీఠిక, ఫలశ్రుతి అంటారు దాన్ని. ఓకే, అంటే ఇవన్నీ కొంతమంది ఉత్తర పీఠిక అంటారు, కొంతమంది ఫలశ్రుతి అంటారు. ఓకే అంటే నాన్న ఇవన్నీ మనం చదివితే దేవుడు మన పైన ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి మనం అడిగిన కోరికలన్నీ తీర్చేస్తాడంటావు. నువ్వేమేం కోరికలు అడిగావు ఇప్పటి వరకు దేవుణ్ణి? నేను ఏ కోరిక, నేను మంచిగా చదువుకోవాలి, నాకు మంచి జాబ్ రావాలి, పెద్ద అయ్యాక నాకు రోజు స్కూల్లో ఏదో అవార్డు రావాలి, ఏదో మెడల్ రావాలి, ఏదో సర్టిఫికేట్ రావాలి, అదంతా కోరుకుంటా. దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు ఇయ్యాడు కదా వరాలన్నీ. సో మనం ఎంత అంటే చదివినా కానీ దేవుడికి నువ్వు అన్నట్టు తెలుసు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆ విధంగా ఇస్తాడు కదా. వెరీ గుడ్. అసలు నాకైతే చాలా షాకింగ్గా ఉంది. ఇంత చిన్న ఏజ్లో నేనే ఇప్పటికీ ఏమి గుర్తుపెట్టుకోలేను. ఇంత పెద్ద పేపర్ ఏదైనా ఇస్తే అసలు చదవాలంటే నాకే గుర్తుండదు. నువ్వు ఇంత పెద్ద పారాయణం అనేది విష్ణు సహస్రనామం నువ్వు గుర్తుపెట్టుకున్నావు అంటే నిజంగా చాలా గ్రేట్ తెలుసా. సో ఇలాగే చదువుకో మంచిగా. నువ్వు చేస్తూ ఉంటే కూడా ఇంకా ఇలాంటివి ఎన్నో కూడా నువ్వు నేర్చుకోవచ్చు కదా. సో థ్యాంక్ యూ. అసలు మాకు వచ్చి నువ్వు ఇక్కడ విష్ణు సహస్రనామం చెప్పడం ద్వారా, అంటే అసలు ఎందుకు చెప్పారు అది చెప్పడం ద్వారా మనకి దేవుడు ఎలాంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పావు కదా. చాలా చాలా థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడికి వచ్చి విష్ణు సహస్రనామం మా కోసం పాడినందుకు చాలా థ్యాంక్స్. బాయ్. నమస్కారం.